ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కాంతి టీవీ వీక్షకులకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. విడుదలనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ ఉదయకాలంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు అంశము దేవుడు హృదయములను పరీక్షించును. ఆయన ప్రతి హృదయమును పరీక్షించును, పరిశీలన చేసేవాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 17వ వచనంలో, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడినై ఇవి అన్నీయు మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నావు. హల్లెలూయా. మన హృదయము ఎలాగుంది? మన హృదయము దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉందా? మన హృదయము ఎదుటివారికి మేలు చేసేదిలాగుందా? మన హృదయము ఎదుటివారికి కీడు చేసేదిలాగుందా? మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. మన హృదయ అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. మన అంతరంగంలో ఎటువంటి హృదయం ఉందో ఆయనకి తెలుసు. పైకి మనం మాట్లాడుతూనే ఉంటాం, కానీ మన హృదయంలో వేదన ఉంటాం. పైకి సంతోషంగా నవ్వుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాం, కానీ మనకి ఎంతో దుఃఖం ఉంటుంది. నీ హృదయ రహస్యములన్నీ కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు. అందుకే ఈ బైబిల్ గ్రంథంలో 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 17వ వచనంలో, నా దేవా, నీ హృదయము పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నాడు. హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. యథార్థ హృదయం ఎవరికైతే ఉందో వాళ్ళని ఇష్టపడతా ఉన్నాడు. ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని పట్ల నీ హృదయం ఎలాగుంది? యథార్థముగా ఉందా? దేవుని చిత్తానుసారముగా ఉందా? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే హృదయం నీకుందా? నీ పరిస్థితి ఎలాగుంది? నీ హృదయాంతరంగములో ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నావు? యథార్థమైనటువంటి హృదయము కావాలంటున్నాడు ఆయన. ఆ హృదయాన్నే నేను ఇష్టపడతానంటున్నాడు. నేనైతే యథార్థ హృదయము గలవాడినై ఇవన్నీ మనఃపూర్వకముగా. మనం చేసే పనులు ఎలా ఉండాలండి? దేవుని పట్ల మనం చేసే పనులు యథార్థంగా ఉండాలి, సత్యముగా ఉండాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని సన్నిధికి యథార్థ హృదయంతో రావాలి. ఆయన అంటున్నాడు కదా, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నన్ను సేవించాలంటున్నాడు. అటువంటి హృదయము మనకు ఉండాలి. మనకుంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని పోషిస్తాడు, మనల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తాడు. అటువంటి హృదయము కావాలని యేసయ్య మనల్ని అడుగుతూ ఉన్నాడు. అటువంటి హృదయము గలవారిని నేను చూస్తూ ఉన్నాను అని ఇక్కడ వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నానని నేను ఎరుగుదును. అబ్రహాము తెలియపరుస్తూ ఉన్నాడు, యథార్థవంతుల హృదయము కావాలి. అబ్రహాము యథార్థవంతుల హృదయము కలిగి ఉన్నాడు. ఆయనతో మాట్లాడాడు దేవుడు. ఆయన నమ్మకముతో ఉన్నాడు. ఆయన మీద విశ్వాసము కలిగి ఉన్నాడు. ఆయన నాకు సంతానాన్ని ఇస్తాడని, ఆ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తాడని ఆయన నమ్మాడు కాబట్టి ఆ కార్యాన్ని చూశాడు. ఈరోజు ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియమిత్రమా, నీవు అటువంటి హృదయం కలిగి ఉన్నావా దేవుని పట్ల? అటువంటి మనస్సు కలిగి ఉన్నావా దేవుని పట్ల? యథార్థ హృదయము కలిగిన వారి పట్ల నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఆనందించే హృదయం నీకుందా? దేవుడు ఆనందిస్తాడటండి. ఇంకా మనం చూసినట్లయితే లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మనం చూసినట్లయితే, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషుల ఎదుట మనం నీతిమంతులమని అనిపించుకోకూడదటండి. చాలామంది ఎలా ఉంటున్నారంటే మనుషుల ఎదుట ప్రేమిస్తూ ఉంటారు, హంగామా చేస్తూ ఉంటారు. కొన్ని కార్యక్రమాల్లో మనం చూసినట్లయితే హడావిడి. ఈ లోకంలో చూడండి, ఏదైనా రాజకీయ నాయకులు
ఒక కార్యక్రమం చేసినప్పుడు, లేకపోతే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టినప్పుడు వాళ్ళకి కనిపించాలని, వాళ్ళ దృష్టిలో పడాలని హంగామా చేస్తూ ఉంటారు. అటువంటి హంగామా నాకు అవసరం లేదంటున్నాడు ఆయన. అటువంటి వేషధార నాకు అవసరం లేదంటున్నాడు. హృదయములను పరిశోధించి హృదయ రహస్యములన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు. నీవు దేవుని ప్రేమిస్తున్నావని అనుకుంటున్నావేమో, నీ హృదయములో ఎటువంటి ప్రేమ ఉందో ఆయనకి తెలుసు. ఎటువంటి ప్రేమతో దేవుణ్ణి సేవిస్తున్నావో ఆయనకి తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు, మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషుల ఎదుట మనం అనిపించుకోవటానికి కాదు మనం పిలిచిన దేవుడు. నిన్ను నన్ను పవిత్రులుగా ఉంచడానికి, నిన్ను నన్ను ఆనందముతో ఉంచడానికి, నిన్ను నన్ను ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన పిలిచాడు. ఆయన దగ్గర యథార్థమైనటువంటి హృదయం నీకుందా? యథార్థత నీలో ఉందా? యథార్థవంతులను మాత్రమే ఆయన అంగీకరిస్తున్నానంటున్నాడు. అటువంటి హృదయము నీకు ఉన్నట్లయితే హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు నీ వేదన, నీ బాధ, నీ కష్టము, నీ ఉద్దేశము, నీ సమస్తము ఆయన ఎరుగును. ఆయనకి తెలుసు. మనము మనుషుల దగ్గర నీతిమంతులమని అనిపించుకోకుండా దేవుడు మీ హృదయములను ఎరుగును. కాబట్టి మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. చాలా మంది ఏమంటారంటే మనుషుల దయ ఉండాలండి. మనుషుల దయని నువ్వు కోరుకుంటే దేవుడికి ఆ హృదయం ఇష్టం లేదు. చాలా మంది ఎలా ఉన్నారంటే మనుషుల దయ కావాలి, మనుషులు మెచ్చుకుంటే చాలు. నేను ఆరాధనకి వెళ్తున్నానంటే పాస్టర్ గారు నన్ను మెచ్చుకుంటే చాలు, మా పక్కవారు నన్ను మెచ్చుకుంటే చాలు. అది కాదు నీకు కావలసినటువంటి భక్తి. నీకు కావలసినటువంటి భక్తి ఒకటే. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు, నీ భక్తిని చూస్తా ఉన్నాడు. వేకువనే లేచి ప్రార్థన చేస్తున్నావు. ఎవరిని మెప్పించడానికి ప్రార్థన చేస్తున్నావు? నువ్వు దేవుడి దగ్గర నీ వేదన, నీ కన్నీరు కారుస్తా ఉన్నావు. ఎవరికి? నేను ఉదయాన్నే లెగుస్తున్నానని ఎదుటి వారికి చెప్పడానికా? కాదు. దేవుడు నీ హృదయ రహస్యములన్నిటినీ ఎరిగినటువంటి వాడు. కాబట్టి నీ వేదన ఏముందో, నీ యొక్క సమస్య ఏమైతే ఉందో, నీ హృదయములో దేవునికి ఎంత చోటిస్తున్నావో, నీ హృదయ రహస్యములైనటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు. కాబట్టి ఆయనకి నీ హృదయాన్ని సమర్పించుకో. నీ హృదయాన్ని నువ్వు సమర్పించుకున్నట్లయితే దేవుడు, ఆయన నీ రహస్యములన్నిటినీ ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి నీకేం అవసరమో, నీకేమి కావాలో, నీకేమి అవసరమో అన్నీ కూడా ఆయన నీకు ఇస్తాడు. నీ వేదన తీరుస్తాడు, నీ ఇబ్బందిని తీరుస్తాడు, నీ అక్కర తీసేస్తాడు, నీ సమస్యలన్నీ తొలగిస్తాడు. నువ్వు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన అందరికీ ఉపకారిగా ఉన్నాడు. నిజముగా మొర్రపెట్టాలి. దేవుడి దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కుటుంబాన్ని రక్షించు నాయన, నా భర్తని కాపాడు నాయన, నా భర్తకున్నటువంటి వ్యసనాలను తీసేయి నాయన, నా బిడ్డలకు నాయన విశాలమైనటువంటి మనసును దయచేయి నాయన, భక్తిపరులుగా దీవించు నాయన అని నువ్వెప్పుడైతే హృదయ శుద్ధి కలిగి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. అంగీకరించి రహస్యములని ఎరిగినటువంటి దేవుడు నీ అక్కరేదో ఆయనకి తెలుసు, అక్కర్లన్నీ తీరుస్తాడు. ఒకానొక సందర్భంలో విపరీతమైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నా కుమారుడా, నీవు నా మాట విన్నావు, నీ నోటి నిండా నవ్వుంటదన్నాడు. మరొకసారి మాట్లాడాడు దేవుడు, నా కుమారుడా, నీవు నా మాట విన్నావు, నీకు నేను అన్నీ ఇస్తానన్నాడు. దేవుడు అన్నీ ఇస్తానే ఉన్నాడు. ఇంకా కోరికలు అయితే లేవండి. మాకున్న కోరికల్లా ఒక్కటే, ఆయన సువార్తను ప్రకటించాలి, అనేక మంది మారాలి, అనేక మంది దేవుని దీవెనలు పొందాలి. ఈ క్రీస్తు సువార్త విడుదల ప్రార్థన ద్వారా ప్రతి బంధకము నుంచి విడిపింపబడాలన్నదే మా హృదయంలో ఉన్నటువంటి సంతోషం. ఇది ఆయన చూస్తున్నాడు. ఈ లైఫ్ ట్రీ మినిస్ట్రీస్ ప్రారంభించినప్పుడు మా దగ్గర ధనం లేదండి. రిజిస్ట్రేషన్ చేయించాం. ఆగస్టు 7వ తారీఖుని 7/8
2015 సంవత్సరంలో 4 నెలలు మా హృదయంలో ఏమైతే ఉందో ఆయన చూస్తానే ఉన్నాడు. మీటింగులు పెట్టాలన్నా, సువార్తను ప్రకటించాలన్నా ధనముతో కూడుకున్నది. మా హృదయములను పరిశీలిస్తా ఉన్నాడు దేవుడు. 2016 సంవత్సరం జనవరి 1వ తారీఖుని మా హృదయములను పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు మాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. జనవరి 1 ఉదయకాలపు ఆరాధన మొట్టమొదటి ఆరాధన చేసుకుని నేను నా భార్య బండి మీద వెళ్తా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతా ఉన్నాడు. నా బిడ్డ, ఈ డబ్బుతో నా సువార్తను ప్రకటించమని. దానిలో చూస్తే 1430 రూపాయలు ఉంది. దాంతో ప్రారంభించామండి సువార్తను. ఈ క్రీస్తు సువార్త విడుదల మహోత్సవాలు అనేక ప్రాంతాలలో దాదాపుగా 30 మీటింగులు పెట్టడానికి దేవుడు అవకాశమునిచ్చాడు. మా సంఘాల ద్వారా మాకు 2 సంఘాలు ఉన్నాయి. 2 సంఘాల వారు కూడా, సభ్యులందరూ కూడా ఎంతో ఆసక్తితో ఈ క్రీస్తు సువార్త విడుదల మహోత్సవాలు ప్రకటించి మరి యొక్క గాజువాక పట్టణంలో క్రీస్తు సువార్త విడుదల ప్రార్థన ప్రతి నెల పెట్టడానికి దేవుడు నిర్ణయించారు. ఆయన నీ హృదయములను పరిశోధిస్తున్నాడు, పరిశీలన చేస్తా ఉన్నాడు, నీ అంతరంగాన్ని చూస్తా ఉన్నాడు. మా సంఘాలలోనే ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. నీ హృదయములను పరిశీలన చేస్తున్నటువంటి ఆశ్చర్యకరుడు. ఆయన మాట ఉంటే చాలండి, ఆయన చూపు నీ మీద ఉంటే చాలండి. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది. ఆయన ఉద్దేశము ఈ యొక్క మినిస్ట్రీని ప్రారంభించే ముందు, నాయనా ఈ మినిస్ట్రీకి ఏం పేరు పెట్టాలని అడిగినప్పుడు దేవుడు నాతో స్వరముతో మాట్లాడాడు. జీవవృక్షము పెట్టమన్నాడు. హల్లెలూయా. దాన్ని ఇంగ్లీష్లో లైఫ్ ట్రీ అంటారు. ఈ జీవవృక్ష ఫలాలు అనేక మందికి పంచిపెట్టమన్నాడు. అందుకే ఆయన హృదయ రహస్యములను ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ జీవవృక్ష ఫలాలు అనేక మందికి ఫలించాలని ఆయన కలలు కంటా ఉన్నాడు. అందుకే ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మనుషులు పొగుడుతారని, మనుషులు హెచ్చిస్తారని మనం ఏ కార్యం చేసినా అది దేవుడికి ఇష్టం ఉండదండి. దేవుడికి ఇష్టమైనటువంటి కార్యం మనం చేయాలి. దేవుడికి ఇష్టమైనటువంటిది ఆయన నీతిని వెతకటమే, ఆయన ఆజ్ఞలను పాటించటమే ఆయనకి ఇష్టము. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటమే ఆయనకి ఇష్టము. ఆ యొక్క గుణాలు నీ దగ్గర ఉన్నాయా? ఆయన హృదయములను పరిశీలన చేస్తా ఉన్నాడు. ఆ పరిశీలన చేసేటప్పుడు నీవు ఆయనకి ఇష్టమైనటువంటి హృదయం నీలో ఉందో లేదో నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీ అంతరంగంలో ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నావో దేవుని పట్ల. అందుకే ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో, ఎవను మనసు నా మీద ఆధారపడునో వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని వాగ్దానము చేసినటువంటి యేసయ్య. పూర్ణ శాంతి కావాలా? పూర్ణ సమాధానము కావాలా? పూర్ణ సంతోషము కావాలా? నీ కుటుంబములో నీ భర్తకి నీకు ఆనందము లేదని ఉన్నావా? నీ హృదయమును చూస్తా ఉన్నాడు. నీ మనసు ఎవరి మీద ఆధారపడింది? లోకం మీద ఆధారపడిందా? లోక స్నేహితుల మీద ఆధారపడిందా? లోక బంధువుల మీద ఆధారపడిందా? దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే దేవుడు నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని వాగ్దానము చేసినటువంటి దేవుడు నీ మనసును గ్రహిస్తా ఉన్నాడు, నీ మనసును చూస్తా ఉన్నాడు. నీ హృదయము ఎటువంటి విశ్వాసముతో ఉన్నదో దేవుని పట్ల హృదయములను పరిశీలన చేస్తా ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 27వ వచనములో మనం చూసినట్లయితే, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆ విజ్ఞాపన చేసే వారిలో నీ ఉన్నావా? పరిశుద్ధమైనటువంటి హృదయము నీకుందా? అటువంటి హృదయము నీకున్నట్లయితే నీ కొరకు ఆయన మొరపెడతా ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వాన కూర్చుని తనకిష్టమైనటువంటి బిడ్డల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. నా చిత్తము ఎవరైతే నెరవేరుస్తారో, నా ఉద్దేశము ఎవరైతే నెరవేరుస్తారో, మంచి హృదయము కలిగి ఎవరైతే ఉంటారో వారి పట్ల గొప్ప కార్యము చేయడానికి నేను సిద్ధముగా ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. హృదయములను పరిశోధించేవాడు నీ స్థితిగతులను ఎరుగును. నీవు ఎటువంటి విశ్వాసముతో ఉన్నావో, ఎటువంటి భక్తితో ఉన్నావో, ఎటువంటి భక్తిలో నువ్వు వెళుతున్నావో ఆయన ఎరుగును. ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము
పరిశుద్ధుల కొరకు దేవుని చిత్త ప్రకారం, చిత్తము నీ మనసు ఎలాగుందో, దేవుని చిత్తం మీద ఆధారపడి ఉందా నీ మనసు? దేవుని చిత్తం మీద ఆధారపడినట్లయితే, దేవుని ఉద్దేశం మీద నువ్వు ఆధారపడినట్లయితే దేవుడు నీ కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. నువ్వు సమస్యల్లో పడిపోకుండా, నువ్వు శోధనలో పడిపోకుండా, నువ్వు వేదనలోకి వెళ్ళిపోకుండా, నువ్వు కష్టాల్లోకి వెళ్ళిపోకుండా, నువ్వు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోకుండా పూర్ణ శాంతి గలవానిగా నిన్ను చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని. అందుకే దావీదు గురించి ఆయన అంటా ఉన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. 1 రాజులు 14:8 మనం చూసినట్లయితే, దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను, నా ఆజ్ఞలను గైకొని మన పూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దానిని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నువ్వు చేయక. అందుకే దావీదుని ఏమన్నాడు దేవుడు? నా హృదయానుసారుడు. అంటే దేవునికి ఏది ఇష్టమో అది చేసేవాడిని హృదయానుసారుడు అంటారు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు, ఈ సందేశం వింటున్నటువంటి నీవు దేవుని చిత్తానుసారముగా నువ్వు నడుస్తున్నావా? దేవునికి ఇష్టమైనటువంటి బలియాగము నువ్వు చేస్తా ఉన్నావా? దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన నువ్వు చేస్తా ఉన్నావా? దేవునికి ఇష్టమైనటువంటి కృతజ్ఞత నువ్వు ఇస్తా ఉన్నావా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తా ఉన్నావా? ఇవన్నీ దేవునికి ఇష్టమైనటువంటి యాగములు. అందుకే దావీదు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు, నా హృదయానుసారుడుగా ఉన్నాడు దావీదు. నా దృష్టికి ఏది అనుకూలమో దానిని మాత్రమే చేశాడు. నిజమేనండి, ఆయన దృష్టికి మనము కూడా ఆయనకు అనుకూలమైనది చేయాలి. అందుకే దావీదు అన్నాడు, దావీదు కీర్తన 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడువక, దేవునికి ఇష్టమైనది అది, దేవునికి అనుకూలమైనది అది. పాపుల మార్గము నిలువక, దేవునికి ఇష్టమైనది, దేవునికి అనుకూలమైనది. అపహాసకులతో సాంగత్యము చేయక, దేవునికి ఇష్టమైనది, దేవునికి అనుకూలమైనది. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలవలు యోరబడిన నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయు సఫలమగును. ఆయనకు అనుకూలముగా ఉండి ఆయన చెప్పినట్టుగా నువ్వు చేసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గము నిలవకుండా, అపహాసకులతో సాంగత్యము చేయకుండా నువ్వు ఉంటే దేవునికి అనుకూలమైనదే నువ్వు చేస్తున్నావు. అందుకే దావీదు, గొర్రెలు కాసుకునే దావీదు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. నిన్ను కూడా ఈ లోకంలో రాజుగా చేస్తానంటున్నాడు, ఒక రాణిగా చేస్తానంటున్నాడు. నీ కుటుంబము సమస్త జనముల కంటే హెచ్చైనటువంటి వాడిగా చేస్తానంటున్నాడు, ఎక్కువ వాడిగా చేస్తానంటున్నాడు. ఆయనకు అనుకూలమైనది నువ్వు చేస్తున్నావా? అనుకూలమైనటువంటి భక్తి చేస్తున్నావా? అనుకూలమైనటువంటి ప్రార్థన నువ్వు చేస్తా ఉన్నావా? ఆయనకు అనుకూలంగా నువ్వు తిరుగుతున్నావా? ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావా? ఆయన్ని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయన ఆరాధిస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావా? ఆయనకు అనుకూలమండి. ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి భక్తి మనం చేద్దాం, దేవుడి దగ్గర దీవెనలు పొందుదాం. ఈ మాటలు విన్నటువంటి నీవు, ఈ సందేశాన్ని విన్నటువంటి నీవు, దేవుడు చిత్తాన్ని ఎరిగినటువంటి నీవు మర్చిపోవద్దు, ఆయన హృదయములను పరీక్షించును మొట్టమొదటగా. రెండవదిగా ఆయన హృదయ రహస్యములను ఎరుగును. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన హృదయములను పరిశోధించును. పరిశోధించే దేవుడు, పరిశీలన చేసే దేవుడు, పరీక్షించే దేవుడు. ఆయన హృదయమును ఈ సమయంలో పరిశీలన చేస్తా ఉన్నాడు. నీ హృదయం ఎలాగుంది? కఠినంగా ఉందా? కఠినంగా ఉన్నట్లయితే నీ హృదయాన్ని, ఈ సందేశాన్ని విన్నటువంటి నీవు మనసును మార్చుకో. నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావా? నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావా? దేవునికి ఇష్టమైనటువంటి స్తుతి యాగము చేయలేకపోతున్నావా? దేవునికి ఇష్టమైనటువంటి భక్తి నువ్వు చేయలేకపోతున్నావా? దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. పరిశుద్ధపరచడానికి ఆయన మాటలు తెలియపరిచాడు. దావీదు వలె దేవునికి హృదయానుసారుడుగా మనం ఉందాము. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, ప్రియా పరలోకపు తండ్రి, నీ బిడ్డలు నీ సందేశాన్ని విన్నారు నాయన. నీ హృదయములను పరీక్షించి పరిశీలన చేసి పరిశుద్ధపరిచే దేవుడుగా నీ ఉన్నావు. మా హృదయములను కూడా సిద్ధపరచుకుని నీ దగ్గర దీవెనలు పొందడానికి, నీ దగ్గర ఆశీర్వాదాలు పొందడానికి, నీ దగ్గర
అనేక దీవెనలు పొందడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. నాయన, నీ బిడ్డలు ఈ టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్నటువంటి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబంలో నీ ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని అడుగుతున్నాము స్వామి. కఠిన హృదయంతో ఎవరు ఉండకుండా నీకు ఇష్టమైనటువంటి హృదయం కలిగిన వారి వలె ఉండడానికి సహాయం చేయనాయన. అద్భుత కార్యములు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, మహిమగల కార్యములు చేసే దేవుడు, నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశ్చర్య కార్యములు చేయండి నాయన. గొప్ప విడుదల ప్రకటిస్తా ఉన్నాను. సమస్యల నుంచి విడుదల, బద్ధకాల నుంచి విడుదల, పాపము నుంచి విడుదల, బలహీనత నుంచి విడుదల, యేసయ్య నామములో విడుదల కలుగునుగాక. అద్భుతమైనటువంటి విజయము వారికి దయచేయునుగాక. ఆమేన్. ఈ యొక్క సందేశాన్ని వినినటువంటి నీవు, ఈ సందేశము నీకు ఆశీర్వాదకరముగా ఉందని నువ్వు తలిస్తే ఈ యొక్క స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి నువ్వు మాట్లాడినట్టయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అంతేకాదు, ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా సంఘ సభ్యులైనటువంటి ఎన్ రాజేష్ గారు, వారి భార్య కుమారి, వారి కష్టార్జితంలోంచి ఒక టీవీ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయాలని వారు తలిశారు. వారు యవ్వన దంపతులు, వారు ఉన్నతమైనటువంటి విద్యావంతులు, వారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, యవ్వన కాలములో నీ బిడ్డను రక్షించుకుని నాయన సాటి అయిన సహాయాన్ని నువ్విచ్చి నువ్వు నడిపిస్తున్నందుకు రాజేష్ని బట్టి నీకు వందనాలు స్వామి. తన భార్య కుమారుని బట్టి కూడా నీకు వందనాలు. వాళ్ళ హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు నాయన, నీ సేవలో పాలిభాగస్తులుగా ఉండడానికి ఈ క్రీస్తు సువార్త విడుదల ప్రార్థనకు అనేక రకాలుగా సహకరిస్తున్నారు. అంతేకాకుండా ఈ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయాలని వారు ఉద్దేశించి దీనికైనటువంటి ఖర్చును కూడా వారు ఇచ్చారు. వారిని బహుగా దీవించండి. వారి కోరికలు ఏమైతే ఉన్నాయో, వారి ఉద్దేశాలు ఏమైతే ఉన్నాయో, వారి దేన్ని తలపెట్టారో అన్నిటిలో కూడా జయమను గురించమని అడుగుతున్నాం. వారి తల్లిదండ్రులను, వారి సహోదరుని, వాళ్ళ బావగారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, అనేక మందికి ఆశీర్వాదకరముగా వారిని దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వారి అగ్నిగుండంలో పడవేయబడును. My address, Brother RK, Lifetree Ministries, 60-27-188/1, IH Colony, Malkapuram Post, Visakhapatnam. My pin code 530011. My phone number 9949923209.